సామాజిక ఉద్యమ నేతను సన్మానించిన సీఎం. పద్మశ్రీ గ్రహీత మందాకృష్ణ మాదిగను ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి. సామాజిక ఉద్యమ సేవకు నిదర్శనం పద్మశ్రీ మందాకృష్ణ. ఉద్యమాలను నిజంగా ఆదర్శంగా తీసుకొని ఇలా అత్యున్నతమైనటువంటి పదవిని అలంకరించినటువంటి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ పోరాటం నిజంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక నిలువెత్తు నిదర్శనం. తెలుగు రాష్ట్రాల్లో పుట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మందాకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో భాగంగా పద్మశ్రీ వరించిన సందర్భంలో ఘనమైనటువంటి సత్కారం చేసి ఘనమైనటువంటి సన్మానం పొంది ఇలా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది మేధావులు కూడా ఇలా ఓరుగల్లు పట్టణానికి వచ్చి ఇలా సన్మానించిన సందర్భాలని సుమారుగా 1 నుంచి 2, 3 గంటల దాకా కూడా నైట్ దాకా కూడా అంతమంది జనాభా కాలేజీ కళాక్షేత్రంలో విజయవంతం చేసి సన్మానించినటువంటి ఒక గొప్ప మేధావి మందాకృష్ణ మాదిగ. ఆ తదనంతరమే నిన్న సీఎం గారిని వచ్చి కలిసినటువంటి సందర్భాలని సీఎం గారిని కలిసిన వెంటనే సన్మానించి జ్ఞాపకాన్ని అందించినటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ శ్రీనివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకున్న నేపథ్యంలో మందాకృష్ణ తమ ఆనందాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు.